సో రెండవ రోజు మరి మన విహారీ టీవీ ఛానల్ ద్వారా జరిగేటువంటి ఈ మ్యాథమెటిక్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. మరి విద్యార్థులందరూ కూడా నిన్న చెప్పినవి చక్కగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు నిన్న చెప్పినటువంటి అంశానికి కంటిన్యూషన్ చేద్దాం. నిన్న మనం ఏం చేసాము, సమితిలో ఉండేటువంటి మౌలిక భావనలు నేర్చుకున్నాం. అలాగే సమితి ప్రక్రియల్లో మనకి సమితి సమ్మేళనం అంటే ఏందో తెలుసుకున్నాం, సమితిలో ఛేదనం అంటే ఏందో తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత మరో ప్రక్రియ సమితిల్లో సమితి యొక్క భేదం అంటే ఏందో తెలుసుకుందాం. సమితుల భేదము అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, ఉదాహరణ తీసుకొని చెప్తాను నేను. 1 2 3 4 5. B ఈజ్ ఈక్వల్ టు 1 4 5 అయినా ఏ మైనస్ బి. ఈ ఏ మైనస్ బిని సమితుల భేదము అని అంటాం. ఎలా కనుక్కోవాలి? ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ తీయడం కాదు ఇక్కడ సమితుల భేదం అని అంటే. ఈ 1 అనే మూలకం దీనిలో ఉందా, ఉంటే రెండింటినీ స్ట్రైక్ ఆఫ్ చేసేస్తాం. 2 అనే మూలకం ఉందా, లేదు, కాబట్టి దాన్ని అలానే రాసుకుంటాం. 3 ఉందా, లేదు, రాయాలి. 4 ఉంది కదా, కొట్టేయాలి. 5 ఉంది, కొట్టేయాలి. సో అప్పుడు ఇంకా మనకి ఏలో మిగిలినటువంటి ఏ సమితిలో ఏ మూలకాలు మిగిలాయి? 2 3. అంటే దీని నిర్వచన రూపంలో మనం అంటే 4 రెండిట్లో ఉంది కదా, స్ట్రైక్ ఆఫ్ చేస్తాం. 5 రెండిట్లో ఉంది, స్ట్రైక్ ఆఫ్ చేస్తాం. అప్పుడు మొదటి సమితిలో ఏవైతే మిగిలేయో ఆ మూలకాలను కలిగినటువంటి సమితిని ఏ మైనస్ బి అంటాం. అంటే రెండు సమితుల యొక్క భేదం ఎలా నిర్వచిస్తాము మనము? మొదటి సమితిలో రెండిటిలోనూ ఉన్నటువంటి మూలకాలు పోగా మొదటి సమితిలో మిగిలి ఉన్నటువంటి మూలకాల యొక్క సమితిని ఆ రెండు సమితుల యొక్క భేదము అని అంటాము. ఉదాహరణకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5, బి ఈక్వల్ టు 1 4 5 అనుకుంటే ఇందులో 1 4 5 మనం కామన్గా ఉన్నటువంటి ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకాలను తీసేస్తే ఏలో మిగిలినటువంటి, ఇందులో బిలో అదనంగా మరొక మూలకం కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఉదాహరణ తీసుకున్నాం కాబట్టి మరొకటి కూడా రాసుకున్నాం అనుకోండి. ఉన్నా కానీ ఈ 6ని రాయకూడదు, కేవలం ఏ సమితిలో మిగిలి ఉన్నటువంటి మూలకాలు మాత్రమే రాయాలి. సో ఏబీల యొక్క తేడానంటే ఏలో ఉండే మూలకాలని నుంచి బిలో ఉండే మూలకాలను తీసేయగా ఏలో మిగిలి ఉన్నటువంటి మూలకాలని ఏ మైనస్ బి అంటాము. మరి దీన్ని సాంకేతిక రూపంలో ఎలా రాస్తాము? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి అంటే ఎక్స్ అనేది ఏలో ఉంటుంది అండ్ బిలో ఉండదు. అంతేనా? 2 ఏలో ఉంది కానీ బిలో లేదు కదా, అలాగే 3 ఏలో ఉంది కానీ బిలో లేదు కదా. సో నిర్వచనం ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి అని అంటే ఏ మైనస్ బి నిర్వచనం ఎలా చెప్తాం? ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు అనేదాన్ని ఏ మైనస్ బి అని అంటాం. ఓకేనా? ఇప్పుడు మరి ఇది సమితుల భేదం. దీన్ని మనం వెంచిత్రాల రూపంలో ఎలా చూపిస్తాం? వెంచిత్రాల రూపంలో చూపించాలంటే సేమ్ మ్యూ ఏబి ఉంది. ఏలో మాత్రమే ఉండేటువంటి మూలకాలు ఈ 2 3 దాన్ని కలిగినటువంటి సమితి అంటే ఈ భాగం, ఇది ఏ మైనస్ బి. మన మూలకాలు వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1 2 3 4 5, ఇందులో 1 4 5 అనేది మధ్యలో రెండిట్లోనూ ఉంది. 2 3 ఇక్కడ మాత్రమే ఉంది, మిగిలినటువంటి 6 ఇక్కడ ఉంది. సో బిలో ఉండేటువంటి మూలకాల మొత్తాన్ని చూస్తే 1 4 5 6. అలాగే ఏలో ఉండేటువంటి మూలకాలు చూస్తే మొత్తం ఏ ఇదంతా అవుతుంది 1 2 3 4 5. ఈ 1 4 5ని రెండిట్లోనూ కలిపి ఉన్నటువంటి మూలకాలు కాబట్టి ఉమ్మడి భాగంలో రాసాం. ఏలో మాత్రమే ఉన్నటువంటి మూలకాలు ఇక్కడ 2 3, దీన్ని మాత్రమే ఏ మైనస్ బి అని అంటాము. అలాగే మనం బి మైనస్ ఏ కూడా వెంచిత్రంగా గీస్తే సేమ్. అప్పుడు ఏముంటుంది? బిలో మాత్రమే ఉండేటువంటి మూలకాలను కలిగిన సమితి అంటే ఇది, ఈ పార్ట్ బి మైనస్ ఏ అవుతుంది. సో బి మైనస్ ఏని మనం ఈ లెక్కకి చేద్దాము, మనకి ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 1 4 5 6. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది 1 2 3 4 5. ఇప్పుడు నాకు బి మైనస్ ఏ అంటే ఏం రాస్తాను?
1 4 5 6 మైనస్ 1 2 3 4 5. మనం ఇందాక చేసిన ప్రక్రియలో లాగానే రెండిట్లోనూ ఉండేటువంటిది స్ట్రైక్ ఆఫ్ చేస్తాం. 4 ఇక్కడ ఉంది స్ట్రైక్ ఆఫ్ చేస్తాం. మరి 5 అక్కడ ఉంది స్ట్రైక్ ఆఫ్ చేస్తాం. ఇంకా మిగిలింది ఇక్కడ 6 మాత్రమే. సో అది B మైనస్ ఏ అవుతుంది. సో ఇందులో B మైనస్ ఏ అని అంటే మనకి Bలో మిగిలినటువంటి Bలో ఉండే మూలకాలలో నుంచి Aలో ఉండే మూలకాలన్నింటినీ కొట్టివేయగా Bలో మిగిలి ఉన్నటువంటి మూలకాలని B మైనస్ ఏ అంటాము. సో కేవలం Bలో మాత్రమే ఉండేది ఈ పార్ట్ అనమాట. ఇది B మైనస్ ఏ. సో అప్పుడు A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు B మైనస్ ఏ అవుతుందా? ఈ లెక్కలో A మైనస్ B 2 3 అయింది. మరి అదే లెక్కలో B మైనస్ ఏ వచ్చేసి 6 అయింది. సో A మైనస్ B నాట్ ఈక్వల్ టు B మైనస్ ఏ. A మైనస్ B నాట్ ఈక్వల్ టు B మైనస్ ఏ. ఒకనొక సందర్భంలో రెండు సమానం అవుతాయి. ఎప్పుడు రెండు సమానంగా తీసుకున్నాం అనుకోండి, ఏలోనూ అదే మూలకాలు బిలోనూ అదే మూలకాలు అనుకున్నాం అనుకోండి, A మైనస్ B ఒకటే ఆన్సర్ వస్తుంది, B మైనస్ ఏ అన్న ఒకటే ఆన్సర్ వస్తుంది. అప్పుడు A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు B మైనస్ ఏ అంటే శూన్య సమితి అవుతుంది అప్పుడు. సో ఈ సందర్భంలో ఇది నాట్ ఈక్వల్ టు A మైనస్ B యొక్క వెంచిత్రం, B మైనస్ ఏ యొక్క వెంచిత్రం. మరి ఇందులో కూడా మనం నెంబర్స్ వేస్తే అర్థమవుతుంది అనుకుంటే ఏలో వచ్చేసి 1 2 3 4 5 ఇందాకట్లాగే సేమ్ మనము 2 3 1 4 5. మరి Bలో వచ్చేసి 1 4 5 6, Bలో 1 4 5 6. సో ఈ భాగాన్ని మాత్రమే, ఈ 6 మాత్రమే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కాబట్టి B మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు షేడ్ చేయబడినటువంటి పాత్రం, ఛాయ చేయబడినటువంటి పాత్రం B మైనస్ ఏ. ఇది A మైనస్ B, B మైనస్ ఏ. ఇది సమితుల భేదం. నెక్స్ట్ తర్వాత కాన్సెప్టు సమసమితులు. సమసమితులు అంటే ఏంటి? సింపుల్, పేరులోనే ఉంది అక్కడ సమసమితులు అని. రెండు సమితులను ఒకే రకమైన మూలకాలు కలిగి ఉంటాయి, ఆ రెండింటిని సమసమితులు అంటారు. రెండు సమితుల్లోనూ ఒకే రకమైనటువంటి మూలకాలు కలిగి ఉన్నట్లయితే, అంటే రెండు సమితుల్లోనూ ఒకే రకమైనటువంటి మూలకాలు అంటే A ఈజ్ ఈక్వల్ టు 1 2 3, B ఈజ్ ఈక్వల్ టు కూడా 1 2 3. సో ఇప్పుడు A డాష్ B అని అంటే ఈజ్ ఈక్వల్. అలాగే ఇంకో సమితి తీసుకున్నాను ఇక్కడ, C ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. ఇప్పుడు నేను క్వశ్చన్ ఇది అడిగాను, A డాష్ C అన్నాను, మనం రాయాల్సింది నాట్ ఈక్వల్, సమానం కాదు. అలాగే ఈ రెండింటిని కంపేర్ చేయమన్నాను, B డాష్ C అన్నాను, సో నాట్ ఈక్వల్. ఇంకోటి ఇచ్చాను, D ఈజ్ ఈక్వల్ టు 4 కన్నా తక్కువైనటువంటి సహజ సంఖ్యలు, 4 కన్నా తక్కువైన సహజ సంఖ్యలు. దీనికి అర్థమైంది, 4 కన్నా తక్కువైనటువంటి సహజ సంఖ్యలు అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 4 కన్నా తక్కువైనటువంటి సహజ సంఖ్య అని అన్నాం అనుకోండి. సో ఇప్పుడు ఎక్స్ అనేది ఇలా రాసుకున్నాము. అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఒకటే కదా. సో అప్పుడు నేను ఏమడుగుతాను, A డాష్ D అన్నాను, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ C డాష్ D అన్నాను, నాట్ ఈక్వల్ టు. అర్థమైంది కదా. సో ఇలాగా రెండు సమితులలో ఒకే రకమైన మూలకాలు కనుక కలిగి ఉన్నట్లయితే ఆ రెండింటిని సమసమితులు అని అంటాము. ఓకే, నెక్స్ట్ టాపిక్ మరి పరిమిత సమితి, అపరిమిత సమితి. పరిమిత సమితి అంటే ఏంది? ఒక సమితిలో ఉండేటువంటి మూలకాలని మనం లెక్కించడానికి వీలైతే దాన్ని పరిమిత సమితి అని అంటాం. అంటే మనం లెక్క పెట్టడానికి అనుకూలంగా ఉండాలి. ఎన్ని మూలకాలు ఉన్నాయో మనం చెప్పగలగాలి. 5 ఉన్నాయా, 10 ఉన్నాయా, 15 ఉన్నాయా, అసలు మూలకాలు లేవా అనేది చెప్పగలిగితే దాన్ని పరిమిత సమితి అని అంటాం. అంటే ఇప్పుడు మనం A ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఒకటే ఎగ్జాంపుల్ 1 2 3 ఎన్ని మూలకాలు ఉన్నాయి? 3. సో లెక్కించగలం. లేదా V ఈజ్ ఈక్వల్ టు A E I O U ఎన్ని ఉన్నాయి? 5. సో ఎన్ని మూలకాలు ఉన్నాయో లెక్కించగలిగాం, పరిమిత సమితికి ఉదాహరణలు. మరి లెక్కించడానికి వీలు లేనటువంటి మూలకాలు ఇందాక చెప్పుకున్నాం, సహజ సంఖ్యా సమితి N ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఇక్కడ అనంతం మూలకాలు ఎన్ని ఉన్నాయి అని అంటే ఎక్కడ ఎండ్ అవుతుంది? 10,000 దగ్గర ఆగుతుందా, 1,00,000 దగ్గర ఆగుతుందా, 10 కోట్ల దగ్గర ఆగుతుందా తెలియదు. సో
అనంతంగా మనం లెక్కించడానికి లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి మూలకాలు కలిగి ఉంటే ఆ సమితిని అపరిమిత సమితి లేదా అనంత సమితి అని అంటారు. సో ఇక్కడ ఇది అపరిమిత సమితి అవుతుంది, ఇవి రెండు పరిమిత సమితులు అవుతాయి. ఓకే, అట్లాగే ఇప్పుడు మనం ఇలాగే చెప్పచ్చు, రెండు కన్నా తక్కువైనటువంటి, ఇప్పుడు సత్యమా కాదా అనేటువంటి ఒక చిన్న క్వశ్చన్. రెండు కన్నా తక్కువైనటువంటి ప్రధానాంకాలు పరిమిత సమిత, అపరిమిత సమిత, శూన్య సమిత ఏమవుతుంది చూడండి. రెండు కన్నా తక్కువైన ప్రధానాంకాలను కలిగి ఉన్న సమితి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది రెండు కన్నా తక్కువైన ప్రధానాంకము. ఓకే, నాకని ఇది సమ్ సి అన్నాను. దీని గురించి ఏ సమితి అని చెప్తాం మనం. ఇప్పుడు దీన్ని కానీ చూస్తే సి ఈజ్ ఈక్వల్ టు రెండు కన్నా తక్కువైనటువంటి ప్రధానాంకాలు అంటే ఏమున్నాయి అసలుకి. మొట్టమొదటి ప్రధానాంకమే రెండు. మామూలుగా ఒకటి అనేది ప్రత్యేకమైనటువంటి సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. సో ఒకటి అనేది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి రెండు కన్నా తక్కువైనటువంటి ప్రధాన సంఖ్యలు అని అంటే ఏ మూలకాలు రావు. దిస్ ఈజ్ ద ఆన్సర్. మరి ఇప్పుడు ఇది పరిమిత సమితి అవుతుందా, అపరిమిత సమితి అవుతుందా? దీనిలో మూలకాలు ఉన్నాయా, లెక్క పెట్టగలమా? లెక్క పెట్టగలం, ఉన్నాయి, 0 మూలకాలు ఉన్నాయి. సో పరిమిత సమితి. దాన్నే మనం శూన్య సమితిని కూడా చెప్తాం, ఆ తర్వాత విషయం. ఓకే, సో ఇట్లాగా పరిమిత సమితి అంటే ఏంది, అపరిమిత సమితి అంటే ఏంది చెప్తాము. తర్వాత కార్డినల్ సంఖ్య. కార్డినల్ సంఖ్య కార్డినల్ సంఖ్య అంటే ఏంది, నెక్స్ట్ టాపిక్ ఇది. ఈ సమితిలో ఉండేటువంటి మూలకాల సంఖ్యని కార్డినల్ సంఖ్య అని అంటారు. ఒక సమితిలో ఉండేటువంటి మూలకాల సంఖ్యని కార్డినల్ సంఖ్య అంటారు. అంటే మనం ఎన్ ఆఫ్ ఏ అని రాసామనుకోండి. ఎన్ ఆఫ్ ఏ, దీన్ని ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ. తెలుగులో ఏం చెప్పాలి, ఏ సమితిలో ఉండేటువంటి మూలకాల సంఖ్య. దీన్ని కార్డినల్, ఏ యొక్క కార్డినల్ సంఖ్య అంటారు. మరి దీన్ని రాస్తే ఎన్ని ఉన్నాయి, 3. మరి ఇక్కడ ఎన్ ఆఫ్ వి ఎన్ని ఉన్నాయి, 5. మరి ఇక్కడ ఎన్ ఆఫ్ సి ఎన్ని ఉన్నాయి, 0. సో దీన్ని మనం కార్డినల్ సంఖ్య అని అంటాం. ఒక సమితిలో ఉండేటువంటి మూలకాల యొక్క సంఖ్యని కార్డినల్ సంఖ్య అని అంటాం. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నిటికీ సంబంధించి టోటల్గా మరి సమితిలో ఉండేటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. వీటన్నిటి మీద ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ లాగా మనకి దీంతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ సెలెక్టెడ్గా కొన్ని 1-2 ప్రాబ్లమ్స్ నేను చేయిస్తాను. అంటే నిన్న చెప్పుకున్నటువంటి అంశాలు, ఈరోజు చెప్తున్నటువంటి అంశాలు, మొత్తం మీద సమితులు అనేటువంటి మొత్తం అంశాలపైన మనం రివ్యూ లాగా ప్రాబ్లమ్స్ అన్నిటినీ చేసుకుంటూ వస్తున్నాం. ఉదాహరణకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్రాబ్లం -2, -1, 0, 1, 2. దీని యొక్క నిర్మాణ రూపం ఏంటి, సమితి నిర్మాణ రూపంలో రాయమన్నాం. ఏమవుతుంది, మామూలుగానే రాసేది ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్, ఇవన్నీ కూడా పూర్ణ సంఖ్యలు అంటాం వాటిని. -2, -1, 0, 1, 2 ఇవన్నీ కూడా పూర్ణ సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నది మరి, -2 నుంచి ఎక్స్ అనేది 2 దాకా ఉంది. కాబట్టి -2 <= x <= 2. ఇది దీని యొక్క సమితి నిర్మాణ రూపం అవుతుంది. అట్లాగే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. b ఈజ్ ఈక్వల్ టు 1, 1/2, 1/3, 1/4, 1/5. దీని సమితి నిర్మాణ రూపంలో రాస్తే సేమ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1/1 అనే రూపంలో ఉంది. ఈ 1 అనే దాన్ని 1/1 అని రాసుకుంటే అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/y రూపంలో ఉంది. మరి y అనే సంఖ్యలు చూస్తే ఇవన్నీ సహజ సంఖ్యలు. సో y బిలాంగ్స్ టు n. ఎంతవరకు ఉన్నాయి ఆ నెంబరు, 6 కన్నా తక్కువ ఉన్నాయి, y <6. ఇది దాని యొక్క సమితి నిర్మాణ రూపం అవుతుంది. అట్లాగే మనం ఇంకా మరికొన్ని లెక్కలు ఎటువంటివి కానీ చూస్తే c ఈజ్ ఈక్వల్ టు
2, 5, 10, 17 ఇలా ఉన్నది. ఇది మనకి వెంటనే స్ట్రైక్ కాదు. ఎలా ఉన్నాయి ఇవన్నీ చూస్తే ఏమంటే సరి సంఖ్య ఒకటి ఉంది, ప్రధానాంకం ఉంది, బేస్ సంఖ్యలు ఉన్నాయి, 2 సరి సంఖ్య, 10 సరి సంఖ్య. పోనీ అన్ని సరి సంఖ్యలు రాద్దామంటే 5, 17 సరి సంఖ్యలు కావు. మరి అన్ని బేస్ సంఖ్యలు అంటే అది కాదు, అన్ని ప్రధానాంకాలు అని అంటే అది కాదు, 10 అనేది ప్రధానాంకం కాదు. కాబట్టి మరి ఏ రూపంలో ఉంది ఒకసారి కానీ గెస్ చేస్తే మనం ఇది n² + 1 రూపంలో ఉంది. ఇది బాగా ఇంపార్టెంట్ బిట్, ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి చూడాలి. n బదులు 1 కానీ వస్తే 1² + 1, 1 + 1 2, n = 1 కానీ తీసుకుంటే, అదే n = 2 తీసుకుంటే 2² + 1 అంటే 4 + 1 మనకి 5 అవుతుంది. అలాగే n = 3 తీసుకుంటే 3² + 1 అంటే 9 + 1 నెక్స్ట్ 10 అవుతుంది. సో లైక్ దట్ n = 4 తీసుకుంటే మనకి 4² + 1 అంటే 4² అంటే 16 + 1 17 అవుతుంది. సో మనం ఇప్పుడు మరి దాన్ని రాయాలంటే ఎలా రాయొచ్చు, x such that x = n² + 1. మరి n ఈ నెంబర్స్ ఏంటవి సహజ సంఖ్యలు, n belongs to n ఎంతవరకు ఉన్నాయి అప్ టు 4. సో n < 5. ఇది సమితి నిర్మాణ రూపంలో రాయగలిగాం. సో ఇట్లాగా ఈ లెక్కలు ఇవి. అలాగే ఇంకో చిన్న ప్రాబ్లం, d = 5, 25, 625 అలాగే 125, 625 రాసాం. ఇది ఒకసారి కానీ గమనించామనుకోండి, ఇవన్నీ కూడా ఏమవుతాయి 5^1, 5², 5³ 5^4 ఇలాగా. అంటే అర్థం మనం ఎలా రాయొచ్చు, x such that x = 5n. మరి ఇవన్నీ ఏందివి సహజ సంఖ్యలు. సో n belongs to n కాబట్టి అవి కూడా ఎంతవరకు ఉన్నాయి 5 కన్నా తక్కువ ఉన్నాయి, n < 5. సో ఇలాగా మనం దాన్ని రాయొచ్చు. ఇట్లాగా ఇవన్నీ కూడా ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చడానికి సంబంధించినటువంటి లెక్కలు. అట్లాగే రోస్టర్ రూపంలో రాయండి క్రింది వాటిని అని అడిగామనుకోండి. ఇప్పటిదాకా ఏం చేసాం, రోస్టర్ రూపంలో ఇచ్చినటువంటి వాటిని సమితి నిర్మాణ రూపంలో రాసాం. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే రోస్టర్ రూపంలో రాయడం ఎలాగా అని అంటే a = ప్రాబ్లం ఇది, సెట్ ఆఫ్ ఆల్ x such that x అనేది మ్యాథమెటిక్స్ అనే పదంలో ఉండేటువంటి అక్షరం, మ్యాథమెటిక్స్లోని అక్షరం ఇలాగ ఇచ్చేసాను. ఇప్పుడు మనం దీన్ని జాబితా రూపంలో రాయాలి అంటే జాబితా రూపం లేదా రోస్టర్ రూపం రాయాలని అంటే m ఇందులో వాడిచ్చిదే మామూలుగా అయితే సమితిలో మూలకాలని చిన్న అక్షరాలతో సూచిస్తాం, ఓకే. కానీ ఇక్కడ వాడు ఇచ్చిందే మ్యాథమెటిక్స్ అని క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాడు, వాడు ఏమి ఇస్తే దాన్ని మనం మూలకాలుగా రాసుకుందాం. m a ఇచ్చాడు, t h e మళ్ళీ m ఉంది, రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రాసాం. మళ్ళీ a ఉంది, రాసేసాం. t ఆల్రెడీ రాసాం, మరలా i కొత్తది, c కొత్తది, s. సో ఇలాగా. అలాగే మనం ఇటువంటివి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మరొకటి ఏంటంటే b = x such that x అనేది సరి ప్రధానాంకము. మరి దీన్ని రాయాలంటే ఏకైక సంఖ్య సరి సంఖ్య ఈ ప్రధానాంకం అయ్యేటువంటిది ఏకైక సంఖ్య ఒకటే ఒకటి ఉంది, అది 2. సో b = 2, ఇది దీనికి అర్థం. అలాగే మరొక ప్రాబ్లము d = సెట్ ఆఫ్ ఆల్ x such that x ≠ x. ఇది దీన్ని జాబితా రూపంలో రాయమన్నారనుకోండి. మనం ఇప్పుడు ఇది నిర్మాణ రూపం, ఇది జాబితా రూపం, ఇది నిర్మాణ రూపం. మనం ఇప్పుడు జాబితా రూపంలో రాస్తున్నాం. ఏమవుతుంది ఇక్కడ, ఇది ఒకసారి తమాషాగా ఉంచుకోండి. x ≠ x అంటే ఏ నెంబరు కూడా దానికదే సమానం కానటువంటి నెంబర్లని మూలకాలుగా కలిగినటువంటి సమితి.
ఏ మూలకం మీరు ఏదైనా చెప్పడానికి ట్రై చేయండి. ఏ నెంబర్ అయినా దానికదే సమానం కానటువంటి నెంబర్ ఉన్నదా? దానికదే, ప్రతి మూలకం ప్రతి సంఖ్య దానికదే సమానం. కాబట్టి దానికదే సమానం కాదు, దానికదే సమానం కాదని ఎక్కడిచ్చాడు సార్? ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎక్స్. ఇది ఎక్సే, ఇది ఎక్సే, దానికదే సమానం కానటువంటి మూలకాలను కలిగిన సమితి అంటే ఏ నెంబరు లేదు, ఏ మూలకాలు అట్లాగా ఆ ధర్మాన్ని పాటించేవి ఏవీ లేవు అంటే ఆన్సరు శూన్య సమితి. సో ఇది ఇంపార్టెంట్ బిట్. శూన్య సమితికి నిర్మాణ రూపం అంటే ఇలా అవుతుంది, జాబితా రూపం అంటే ఇది అవుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 5. నిర్మాణ రూపానికి రోస్టర్ రూపానికి సంబంధించినటువంటి లెక్కలను అలా చూసుకోవచ్చు. అట్లాగే ఈ కాన్సెప్ట్స్లో మరొక కాన్సెప్ట్ కూడా మనకున్నది. సమితుల భేదం చెప్పిన తర్వాత ఇక్కడ భేదానికి సంబంధిస్తూ మరొకటి ఏంటంటే వియుక్త సమితులు అనేది చెప్పుకోవాలి. వియుక్త సమితులు ఏంది? వియుక్త సమితులు అని అంటే ఇందాక ఇంటర్సెక్షన్ చెప్పాం, సమితుల ఛేదనము అని చెప్పుకున్నాం. సమితుల ఛేదనము అని అంటే రెండు సమితిలోనూ ఉమ్మడిగా ఉండేటువంటి మూలకాల యొక్క సమితి అని చెప్పాం. మరి వియుక్త సమితులు అని అంటే రెండు సమితుల యొక్క ఉమ్మడి సమితి శూన్య సమితి అయితే ఆ రెండిటిని వియుక్త సమితులు అంటారు. రెండు సమితుల యొక్క ఛేదన సమితి శూన్య సమితి అయితే ఆ రెండిటిని వియుక్త సమితులు అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్, అన్నీ సహజ సంఖ్యలు. బి ఈజ్ ఈక్వల్ టు అన్ని బేస్ సంఖ్యలు రాస్తున్నాను, 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ రెండింటికి ఏ ఇంటర్సెక్షన్ బి రాయమన్నాను. సో రాయగలమా మనం? 2 దీనిలో ఉందా? లేదు, రాయలేము. 4 లేదు, 6 లేదు, 8 లేదు, 10 లేదు. అంటే దీనిలో ఉండే ఏ సంఖ్య కూడా దీనిలో మూలకంగా లేదు. మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా రాస్తాం? రెండు సమితిలోనూ ఉమ్మడిగా ఉండేటువంటి మూలకాల యొక్క సమితి రాస్తాం. సో ఇప్పుడు ఏ అనేది సరిసహజ సంఖ్య సమితి, బి అనేది బేస్ సంఖ్య సమితిగా తీసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమీ రాదు, 5. ఈ సందర్భంలో ఏబీలను ఏమంటాము? వియుక్త సమితులు. ఏబీలు వియుక్త సమితులు. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అయినా ఏ కామ బీలని వియుక్త సమితులు అని అంటాము. దీనికి సంబంధించి ఇంకొక బిట్ ఉంది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? సేమ్ ఏ కామ బీలు వియుక్త సమితులైన బిట్ చూడండి. ఏ కామ బీలు వియుక్త సమితులైన ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు వియుక్త సమితులు అని చెప్పడంతోనే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాము. మరి ఎన్ ఆఫ్ 5 అంటే ఎంత అవుతుంది? వియుక్త సమితులు అంటే ఆటోమేటిక్గా 5లో ఉండే మూలకాల సంఖ్య ఏమీ లేదు, 0. మరి 5 మాత్రము ఎంటీ సెట్, ఖాళీ ఉండేటువంటి బ్రాకెట్లు. ఎన్ ఆఫ్ 5 మాత్రము 0. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్. అది తర్వాత మరొక లెక్క ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ అన్నిటికీ సంబంధించి కామన్గా కవర్ అయ్యేటట్టు ఇంకొక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. A is equal to x such that x అనున్నది 6 యొక్క కారణాంకాలు. B is equal to x such that x అనున్నది ఒక ప్రధానాంకము. 5 కన్నా తక్కువైన ప్రధానాంకము. 5 కన్నా తక్కువైన ప్రధానాంకము. సో ఇప్పుడు ఏమేమి అడుగుతున్నాడు మనల్ని? ఏ యూనియన్ బి కనుక్కోమన్నాడు ఫస్ట్. రెండోది వచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమన్నాడు. మూడో లెక్క ఏ మైనస్ బి కనుక్కోమన్నాడు. 4 బి మైనస్ ఏ కనుక్కోమన్నాడు. 5 ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమన్నాడు.
సో ఈ లెక్క చేస్తే అన్ని రకాల మోడల్స్ వచ్చేస్తాయి మనకి. ఏ ముందు దీన్ని జాబితా రూపంలో రాసుకుందాం. 6 యొక్క కారణాంకాలంటే 1 ప్రతి నెంబర్కి కారణాంకమే, 2 కూడా 6 యొక్క కారణాంకం, 3 ఏకంతో 6 వస్తుంది, 3 2 6, అలాగే 6 1 6, కాబట్టి 1 2 3 6. అలాగే ఇక్కడ బి విషయానికి కానీ తీసుకుంటే 5 కన్నా తక్కువైన ప్రధానాంకాలు, 1 ప్రధానాంకం కాదు, 2 ప్రధానాంకము, 3, 5 కన్నా తక్కువైనది కాబట్టి 5 కూడా రాయకూడదు, 2, 3 మాత్రమే. సో ఇప్పుడు మనం ఏ యూనియన్ బి రాస్తే ఏ అంటే 1 2 3 6, యూనియన్ బి అంటే 2 3, సో రెండింటిని కలిపి రాస్తే 1 2 3 6. అలాగే సెకండ్ ప్రాబ్లం మరి ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తే 1 2 3 6, ఇంటర్సెక్షన్ బి అనేది 2 3. ఇప్పుడు ఇందులో రెండిట్లోనూ ఉండేవి 2 3 ఆన్సర్ ఇది. అలాగే ఏ మైనస్ బి అడిగారు. ఏ అంటే 1 2 3 6 మైనస్ బి అని అంటే వచ్చి 2 3. సో రెండిట్లో ఉండేదాన్ని 2 3 2 3 క్యాన్సిల్ చేస్తే మిగిలినటువంటిది మనకు ఆన్సర్ 1 6. అలాగే ఫోర్త్ వన్ చూస్తే బి మైనస్ ఏ అడిగారు. సో బి సమితి 2 3 మైనస్ ఏ వచ్చి 1 2 3 6. సో ఇందులో కానీ చూస్తే మనము 2 2 3 3 క్యాన్సిల్ పోతే ఇందులో ఏం మిగలలేదు. సో బి అనేది శూన్య సమితి అవుతుంది. అంటే ఇక్కడ మనం రాస్తే యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమి గమనించామని కూడా అడిగాడు అనుకోండి లెక్కలో. అప్పుడు యూనియన్ బి ఎంత వచ్చింది నీకు, ఏతో సమానమైంది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వచ్చింది, బితో సమానమైంది. మరి దేన్ని రాయలేం. బి మైనస్ ఏ మాత్రం 5. 5వ లెక్క ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాస్తాం, ఏ అంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏ అంటే 1 2 3 6 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని అంటే ఎంత వచ్చింది, అందులో ఉండేటువంటిది ఇక్కడ చేస్తున్నాం మనం 2 3. సో 2 3 క్యాన్సిల్ చేస్తే 1 6. సో ఇట్స్ నథింగ్ బట్ ఏ మైనస్ బి, అది కూడా రాసుకోవచ్చు 1 6. ఇలాగా మనం ఏ లెక్కలు అడిగినా కానీ చేయగలం. సో ఇంకా చివరగా మనకి దీనిలో మరికొన్ని మోడల్స్, ఈ ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిగిలినటువంటివి సమితుల్లో మనం చేయగలిగినటువంటి మోడల్స్, చేయాల్సినటువంటిది ఖచ్చితంగా 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ బిట్స్గా కానీ కంపల్సరీగా ఆ కాన్సెప్ట్ మీద మనకి అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం దాన్ని కూడా చేద్దాం. ఒక లెక్కలో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 7, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అయినా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుగొనండి. సో ఇక్కడ మనకి సూత్రం ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది వాటికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేసేది. ఈ సూత్రంలో ఎన్ ఆఫ్ ఏ అని అంటే 4, బి అంటే 7 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3. సో ఆన్సర్ మరి 11 మైనస్ 3, 7 4 11 - 3 8. అట్లాగే దీనిలో ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఈసారి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కునేటువంటి ప్రాబ్లం చేద్దాం. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 6, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 12 అయినా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని కనుగొనము. ఇది లెక్క. సేమ్ ఇదే సూత్రం ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఏం లేదు, దీన్ని అవతలకి
దీని యువతలకి తీసుకొస్తాం అంతే. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి మిగతా మూడింటిని ఇచ్చి కనుక్కోమనొచ్చు కాబట్టి మనం ఆ రూపంలో చేద్దాం. ఎన్ ఆఫ్ ఏ అంటే 8 ప్లస్ బి 6, తర్వాత మైనస్ 12 అంటే 14 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 2. అట్లాగే దీనికి సంబంధించి మరొక చిన్న ఇదే విధంగా ఏబీలు వియుక్త సమితులైన ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 8, ఏ కమా బీలు వియుక్త సమితులు అయిన ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు డాష్. సో ఇప్పుడు మనకి వియుక్త సమితులు అని అంటే ఇమ్మీడియట్గా మనకి రీకాల్ అవ్వాల్సినటువంటి కాన్సెప్టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలి? 0. ఎందుకని? వియుక్త సమితులు అంటే నిర్వచనమే ఏ ఇంటర్సెక్షన్ బి ఉమ్మడి మూలకాలు శూన్య సమితి అయినట్లయితే, రెండు సమితుల యొక్క ఉమ్మడి సమితి శూన్య సమితి అయినట్లయితే ఆ రెండు సమితులని వియుక్త సమితులు అంటాము. సో శూన్య సమితిలో ఉండే మూలకాలు 0 కాబట్టి వియుక్త సమితులకు సంబంధించి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అవుతుంది. దేర్ ఫోర్ మనకి సూత్రం వచ్చి మామూలుగానే రాద్దాం, ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. మామూలుగా ఇది ఇలా ఉండాలి, కానీ ఇక్కడ మనకి ఇది 0 అవుతుంది. ఎందుకని? ఏబీలు వియుక్త సమితులు కాబట్టి. ఇంకా మిగిలింది 7 ప్లస్ 8 15. సో దిస్ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో ఈ మోడల్స్లో మనకి ఈ విధంగా అడగగలిగినటువంటి ప్రాబ్లమ్స్ అవి. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 3 6. ఏ కమా బీలు వియుక్త సమితులు, ట్రూ ఆర్ ఫాల్స్. సో ఏ కమా బీలు వియుక్త సమితులు అనగానే మనం చేయాల్సింది ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అని అంటే మరి 2 3 ఉన్నది కదా, అంతేనా? సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అని అంటే ఇది 5 కాదు కదా. దేర్ ఫోర్ ఏ కమా బీలు వియుక్త సమితులు కాదు, వాడు వియుక్త సమితులు అని ఇచ్చాడు కాబట్టి ఇది అసత్యము. ఓకే, సో ఇలాగా మనల్ని వియుక్త సమితులా కాదా, అవునా కాదా అనేటువంటివి సత్యము అసత్యం అనేటువంటి మోడల్స్లో అడగడానికి అవకాశం ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మరో లెక్క AEIOU, బి ఈజ్ ఈక్వల్ టు మరి ఇంకోటి ABCD. మరి ఏ కూడా లేదు ఇందులో. ఇప్పుడు ఏబీలు వియుక్త సమితులు అవుతాయా? ఏబీలు వియుక్త సమితులు అని ఇచ్చాడు వీటిలో, సత్యమా కాదా? సో ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కున్నాం, ఖచ్చితంగా ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసి ఇందులో 5 అవుతుంది. దేర్ ఫోర్ ఏ కమా బీలు వియుక్త సమితులు, అంతేనా? సో ఇలాగా మనకి వియుక్త సమితి మీద బిట్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. అలాగే మరి సమసమితులు కూడా చూద్దాం. సమసమితులకు సంబంధించి ఒక చిన్న 2 లెక్కలు 1 2 అండ్ సో ఆన్ 10. వాడే ఇచ్చేస్తున్నాడు ఈజ్ నాట్ ఈక్వల్ టు x such that x belongs to n and 1 less than x less than 10. కారణం చెప్పండి అని అడుగుతున్నాడు. సో మనం అనుకున్నాం మనల్ని 5 రకాల విద్యా ప్రమాణాల ద్వారా మనల్ని పరీక్షించవచ్చని. సో ఇది కారణాలు అనేటువంటి దానిలో సంబంధించినటువంటి ప్రశ్నగా అడగచ్చు. వాడు సమానం కాదన్నాడు, కారణం చెప్పాలట. సో దీన్ని కానీ మనం దీనిలో మూలకాలు ఏమున్నాయి? 1 2 3 4 5 6 9 10 దాకా ఉన్నాయి. మరి ఇందులో చూస్తే మరి మూలకాలు ఏమున్నాయి? 1 నుంచి 10 మధ్యలో ఉండేటువంటి నెంబర్లు మాత్రమే మూలకాలు ఉన్నాయి. 1 నుంచి 10 దాకా మధ్యలో ఉండేటువంటి మూలకాలు అంటే ఏమేమి వస్తాయి? మనం కానీ దీనిలో కానీ రాస్తే
2, 3, 4 ఇది దీనికి ఆన్సర్. మరి అది ఇది సమానం కాదు కదా. సో కారణం ఏం రాస్తాము? 1, 10 మూలకాలు కాదు కావున ఈ రెండు సమానం కాదు. రెండవ సమితిలో 1, 10 మూలకాలు కాదు కావున దత్త సమితిలో సమానం కాదు. సో ఇది కారణం. సో ఇలాగా మనల్ని కారణాలు అడిగేటువంటిది కూడా అవకాశం ఉంది. సో మనకి ఆల్ మోడల్స్ మనం కవర్ చేసేసాం. దీంతో పాటు మీరు చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ సమితిల్లో కాన్సెప్ట్ వైజ్గా నేను చెప్తూ వచ్చాను. ఈ కాన్సెప్ట్స్కి సంబంధించి మనము కొన్ని ఎగ్జామ్లో అడగదగినటువంటి ప్రాబ్లమ్స్, మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లం లెక్కన నేర్చుకుంటూ వచ్చాం. వీటితో పాటు క్లాస్లో మీకు మీ స్కూల్లో మీ టీచర్ చెప్పినటువంటి మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ వీటి మీద కానీ చేస్తున్నట్లయితే పూర్తిగా మనకి పరిపక్వత వస్తుంది. అంటే మనకు ఉండేటువంటి షార్ట్ పీరియడ్లో మనం కాన్సెప్ట్ అంతా కవర్ చేసి మోడల్స్ అన్నీ కవర్ చేయగలిగాం. ఒక్కసారి మళ్ళా ఫైనల్గా చివరగా ఏవే అంశాలు మనం చెప్పుకున్నాం అనే దాన్ని స్థూలంగా కానీ మనం చెప్పుకుంటూ కానీ వస్తే రివైజ్ చేసుకుంటూ వస్తే తొలుత సమితి అనేటువంటి అర్థమైంది, సమితికి నిర్వచనం ఏంది, అలాగే సమితిలో మూలకం అంటే ఏంది, తర్వాత దానిలో ప్రత్యేకమైనటువంటి గుర్తులు బిలాంగ్స్ టు ఏంది, నాట్ బిలాంగ్స్ టు అంటే ఏంది రాసుకున్నాం. తర్వాత వాటిలో ఆ సమితిని ఎన్ని రకాలుగా చూపించవచ్చు తెలియజెప్పాం. అంటే సమితి జాబితా రూపం చెప్పాం, సమితిని నిర్మాణ రూపం చెప్పాము. వీటిని ఈ రెండింటితో పాటు కొత్తగా అసలుకి మూలకాలు లేనటువంటి సమితిని ఏమంటారు అన్నాం, శూన్య సమితి అని చెప్పాం. ఈ అన్ని సమితులను ఉపసమితులుగా కలిగినటువంటి పెద్ద సమితిని ఏమంటామంటే విశ్వసమితి అన్నాం. ఉపసమితి అంటే ఏందో తెలుసుకున్నాం. ఉపసమితికి సంబంధించినటువంటి ముఖ్యమైన ధర్మాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన దానిలో ప్రతి సమితి దానికదే ఉపసమితి. శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. ఒక సమితికిలో n మూలకాలు ఉన్నట్లయితే మనం దానికి రాయగలిగినటువంటి ఉపసమితుల సంఖ్య 2n అవుతుంది. ఇందులో మనం అంటే సమితిలో n మూలకాలు ఉంటే మనం ఎన్ని ఉపసమితులు రాయగలము? 2n. ఇలాగా ఉపసమితుల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత బ్యాలెన్సు, మరి సమితుల యొక్క ఛేదనం అంటే ఏంది, సమితుల యొక్క సమ్మేళనం అంటే ఏంది, సమితుల భేదం అంటే ఏంది తెలుసుకున్నాం. వాటితో పాటు ఏ యూనియన్ బికి నిర్వచనాలు, 3 రకాల నిర్వచనాలు, పదాలలో నిర్వచనము, సాంకేతిక పదాల నిర్వచనము, వెంచిత్రాల్లో చూపించే విధానము. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బికి కూడా మనము పదాల్లో నిర్వచనం చెప్పుకున్నాం. అలాగే దానికి సంబంధించి సాంకేతిక పదాల్లో నిర్వచనం చెప్పాం, దాన్ని వెంచిత్రాల ద్వారా ఎలా సూచించాలో చెప్పాం. తర్వాత ఫైనల్గా A - B, B - A వాటి భేదాన్ని ఎలా నిర్వచించాలి కూడా చెప్పుకున్నాం. తర్వాత వియుక్త సమితులు అంటే ఏంది, ఈ సమితుల యొక్క భేదాలు ఏదైనా కానీ సమితుల ఛేదనం కానీ శూన్య సమితి కానీ అయినట్లయితే మరి ఆ రెండింటిని వియుక్త సమితులు అన్నాం. మరి కార్డినల్ సంఖ్య అంటే ఏందో చెప్పుకున్నాం. ఈ కార్డినల్ సంఖ్యకి సంబంధించినటువంటి సమస్యలు చేసాం. ఇలాగా దీంతో సమితులకు సంబంధించినటువంటి అంత టోటల్ అంశం అంతా కూడా మనకి పూర్తవుతుంది. సో ఈ పీరియడ్లో, లాక్డౌన్ పీరియడ్లో మనం ఎవ్వరం కూడా బయటికి రాకుండా ఇంటికే పరిమితమై ఉన్నాం కాబట్టి మనం ఈ ఆన్లైన్లో నిర్వహించేటువంటి లైవ్ క్లాసెస్ చూసి ఇవి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నాను. ఈ టాపిక్ మనం విన్న వెంటనే, చూసిన వెంటనే మరలా మీ క్లాస్ రూమ్లో మాస్టర్ గారు చెప్పినటువంటి, మీ టీచర్ చెప్పినటువంటి నోట్బుక్ తీసుకొని ఈ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కానీ ఒకసారి కానీ వేసినట్లయితే మరి దీనిలో మనం పూర్తిగా మనం పర్ఫెక్షన్ సాధించగలము. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్తో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఏపీ ఫైబర్ నెట్ ఛానల్ నంబర్ 23లో లేదా విహారీ టీవీ మొబైల్ యాప్లో వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కొరకు విహారీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వగలరు.